యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. భాగవతం ఇది భగవన్నామస్మరణలో ఉండేటటువంటి పరమానందాన్ని తెలియజేస్తుంది. భగవంతునితో మనం ఎలా మురిసిపోవాలి, మైమరచిపోవాలి, తన్మయత్వం చెందాలి, తీరా ఆయన ఎలా ఆనందించాలి, తనువు అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, దేహి అంటే ఏంటి, ఆయన నిజమైన స్వరూపం అంటే ఏంటి తెలుసుకోవాలంటే మనకు భక్తి కావాలి. భక్తితో పాటు జ్ఞానం కూడా కావాలి. కనుక భాగవతం అనేది శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య జ్ఞాన పరిపూర్ణమైనటువంటి భక్తి గురించి తెలియజేసేటటువంటి మహాగ్రంథం వ్యాస భగవానుల వారు రచించారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసయే నమః. నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. కనుక సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశం వ్యాస భగవానుడు, హే మాధవ మధుసూదన, ప్రేమాతి ప్రేమతో నీవని నేనని తలచితిరా, నీవే మేమని మురిసితిరా, నీవని నేనని తలచితిరా, మేమే నీవని నిలిపితిరా, ఇప్పుడు దయమాలి పోనీలా. గోపకాంతలు వారి పరితాపం, వారి మనోవేదన, వారి కరులో నీళ్లు ఉబ్బుకొని వస్తుంది. ఎందుకు? తెల్లవారితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క వ్రేపల్లని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ గోకులానికి విడిచి వెళ్తాడో ఇక మనవాడు కాదు అనేటువంటి భావన వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరు ఒక విధంగా బాధపడుతున్నారు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుగా ముద్దుగా రేదివో, మురహరుడు ఎదుట ముద్దుగా రేదివో, పరమ పురుషుడు అని నిన్ను ప్రేమించాము. గోపాల బాలుడు మా గోకులానికి పరిమితమైపోతాడు, మా హృదయాలను కొల్లగొన్నాడు, అంటే దొంగలించాడు, మా యొక్క మనస్సునంతా కూడా వశం చేసుకున్నాడు. ఏం మాయ చేశావు, ఏం మంత్రం వేశావు, ఇప్పుడు నిన్ను చూడలేనివు, ఇప్పుడు చూడలేకుండా ఉండినటువంటి మా కళ్ళు ఇక నువ్వు దూరం అవుతున్నావంటే మేము ఎలా తట్టుకుంటాము అని గోపకాంతలు ఓహో మోహన రూప గోపాల, ఓహో మోహన రూప మురళీగాన విలోల, మోహన రూప కేళీ కలాప, నీ ప్రేమ నిజమని నమ్మినారమురా, నమ్మినందుకు మమ్ముల ఇలా మాయ చేయడేలా. నీవే దిక్కని నమ్మాం, కానీ మాయ చేసిపోతున్నాం. ఏమయ్యా ఇది? నీకు న్యాయమా, నీకు ధర్మమా? ఇంకొక గొప్పకాంత ఏమంటుందంటే, నా కంటి పాపలు నిదురపోరా, నీ వెంట లోకాల తిరుగనీరా, గోపాల కృష్ణ, నా కంటి పాపలు నిదురపోరా, నీ వెంట లోకాల తిరుగనీరా, ఈనాటి పున్నమి ఈనాటి పుణ్యము జాబిలి వెలిగేను మన కోసమే, కృష్ణయ్య జాబిలి వెలిగేను మన ప్రేమ కోసమే, నన్ను విడిచి వెళ్ళకయ్యా. ఆమె మనోవేదన. ఈ వెన్నెల నా కంటి పాపలు ఉన్నావు, నా కళ్ళు నిండా ఉన్నావు,
నిలిచిపోయావు అనుకున్నాను, కానీ చేయి దాటిపోతున్నావు. ఏం చేయనయ్యా. ఇలా గోపకాంతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరితపిస్తున్నారు పాపం. ఇంకో గోపకాంత, కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. కృష్ణ నీ ప్రేమ ఇంతేనులే. ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాలని మాలేము విధిము. విధి నేరని ప్రాయాణ బ్రతుకునా రవళించిన రాగమ్మి మనోరథమని నమ్మినామురా. కల ఇదని నిజమిదని తెలియకున్నదిరా కృష్ణ, నీ ఎడబాటును భరించలేమురా. ఇంకొందరు, మాధవా మౌనమా సనాతన కనరావ కమల నయన. మాధవా మౌనమా సనాతన కరుణ కలగదేలా. నీ దయలేదేలా దయమాలి మమ్మలను విడిచిపోనేలా. కృష్ణ దీన బాంధవా అని కొందరు గోపికలు. ఎవరి బాధ వారిది, ఎవరి విరహం వారిది. అందరూ సమర్పించారు, అన్నీ సమర్పించారు పరమాత్మకు. వారు నీ ప్రేమ నిజమని నమ్మాం. నువ్వు మమ్మల్ని ఈ గోకులంలో శాశ్వతంగా ఉండి నీతో మురిసి పరవశించి ఆనందించి మయమరచి నిత్యం ఒక వేణునాదగాన వినోదములు ఏ ఏ పశువులైతే, ఏ పక్షులైతే, ఏ యొక్క గోకులమైతే, ఈ సృష్టి అయితే దేవతలు సైతం మైమర్చిపోతున్నారు. మరి మరి ముల్లోకాలను మురిపించే స్వామి, ఈ దీనుని కరుణించవేమి. మరి మరి ముల్లోకాలను మురిపించే స్వామి, ఈ దీనురాలను కరుణించవేమి. ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ, బృంద విహారీ. నీ పాదధూళినై నిలువనీయవోయి, నీ పాదధూళినై నిలువనీయవోయి. కృష్ణ వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోవాలి, బతకలేము. నీ పదాల మీద పడి మా యొక్క ప్రాణాలను వదిలేస్తాం. అదన్నా మాకు అనుగ్రహించు స్వామి. ఏమయ్యా.